రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంట్స్, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది తీసేయాలి. ఆయన కామెంట్ చేయటమే కాదు, మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారితో కూడా ఈ కామెంట్లు చేయించారు. ఈ కామెంట్ల వల్ల పాఠశాలల్లో జరిగేటువంటి నష్టం ఏంది? ఇది ఇంగ్లీష్ మీడియం కొనసాగించడం అనేది మంచిదా, తీసేయటం అనేది మంచిదా? దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? ఎన్వి రమణ గారు కూడా అన్నారని కదా అంటున్నాను. మరి ఆయన ఎందుకు అన్నారో ఏమో నాకైతే తెలియదు. కానీ మన తెలుగువాడు సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్గా పనిచేసినటువంటి వ్యక్తి ఆ విధంగా అన్నాడు అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అని ఉండకూడదు ఆయన. వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం మూలకంగా ఐ థింక్ మనం ఎప్పుడో 2-3 రోజుల కింద ఏదో 2 రోజులు వచ్చాం అంతర్జాతీయ తెలుగు మహాసభలో అనుకుంటాను కదా, ఇది వచ్చింది. రిమెంబర్ కరెక్ట్లీ, సబ్జెక్ట్ టు కరెక్షన్ ఈ టాపిక్ అనేటువంటిది వచ్చింది. దీని ప్రధాన ఉద్దేశ్యం నాకు ఏమనిపిస్తుంది అనేసి అంటే, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్ని నాశనం చేయాలి అన్నటువంటి ఉద్దేశం ఏమన్నా వీళ్ళ మైండ్లోకి వచ్చిందేమో అని నాకు అనిపిస్తుంది. సబ్జెక్ట్ టు కరెక్షన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొడుకు ఎక్కడ చదువుకున్నాడు? డిఏవి పబ్లిక్ స్కూల్ జూబ్లీ హిల్స్లో చదువుకున్నాడు. ఇంగ్లీష్ మీడియమేగా. నారాయణ చైతన్య వాళ్ళ పిల్లలు చదువుకున్నది ఇంగ్లీష్ మీడియంలోనేగా. మన ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల పిల్లలు కానీ, వ్యాపారస్తుల పిల్లలు కానీ అందరూ చదువుకుంటున్నటువంటిది ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లోనైనా కాదా? మరి ప్రభుత్వ పాఠశాలలో ఎవరు చదువుకుంటున్నారు? బీదా బిక్కి వాళ్ళు, మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళు కూడాను ఈ నారాయణ చైతన్యాల్లో ఫీజులు కట్టి చదివించలేనటువంటి వాళ్ళు, లేదు అంటే అప్పోసపోజ్ ఇచ్చి ఆ స్కూల్స్లో చదివించేటువంటి వాళ్ళు. ద సో కాల్డ్ అప్పర్ కాస్ట్ అని మనం ఏవైతే అంటామో వాళ్ళల్లో కూడాను కొంతమంది ఆ ఫీజులు కట్టలేక ఆ టీషర్ట్లు, ఇన్షర్ట్లు, బూట్లు, చెప్పులు ఇవన్నీ భరాయించలేక ప్రభుత్వ స్కూల్స్లో జరిపిస్తున్నారు. ఇదంతా చూసి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే, అంతర్జాతీయంగా మన పిల్లలు ఎదగాలి అంటే, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి అంటే చక్కటి విద్య, చక్కటి ఆరోగ్యం ఇస్తే చాలు, ఈ రెండు ఇస్తే చాలు పిల్లలకి అన్న ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ని బైజూస్ సిలబస్ తోటి ఈవెన్ టోఫెల్ లాంటి ఎగ్జామినేషన్స్ కూడాను ప్రిపేర్ చేసేటువంటి విధంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ని పెట్టాడు. ఇట్స్ అన్ ఎక్సలెంట్ థింగ్. దాన్ని ఇప్పుడు వీళ్ళు తీసేయాలని ఎందుకు అనుకుంటున్నారు? ఇంతకంటే దరిద్రమైన పని ఇంకొకటి ఉండదు. అంటే మా వాళ్ళు అందరూ కూడాను ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదువుకోవాలి, మీలాంటి వాళ్ళందరూ కూడా తెలుగు మీడియం స్కూల్స్లో చదువుకోవాలి, అది డిస్కంటిన్యూ చేయాలి, లేదంటే అంతంత మాత్రంగా చదువుకోవాలి, మీరు కట్టర్లు గానో ఫిక్టర్లు గానో ఉండాలి, మైకులు తిప్పుకుంటూ ఉండాలి, బల్బులు పెట్టుకుంటూ ఉండాలి, వ్యవసాయం చేసుకుంటూ ఉండాలి, కిడ్డీ బడ్డీ లాంటివి పెట్టుకోవాలి అని వీళ్ళ ఉద్దేశం. చక్కటి భాష రాందే ప్రపంచవ్యాప్తంగా నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. నువ్వు క్రిస్టియన్ మిషనరీస్ని తీసుకో మరి, ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. బ్రిటిషర్స్ ఇండియాని పరిపాలించినప్పుడు వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకోవడానికి వాళ్ళు సెలెక్ట్ చేసుకునే మెథడ్ ఏంటి అంటే రెండే, విద్య, వైద్యం. ఈ రెండు ఇంపార్టెంటే కదా. అందుకనే వాళ్ళు స్కూల్స్, కాలేజెస్ పెట్టారు. నువ్వు హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ ఎక్కడైనా చూడు, ఎస్పెషల్లీ హైదరాబాద్లో నేను చూస్తున్నాను కదా, 1968వ సంవత్సరం నుంచి నేను హైదరాబాద్లో చూస్తున్నా. చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చాడు హైదరాబాద్కి? తిప్పుకొట్టి ఆయన 78లోనే వచ్చింది. ముందు ఆడున్నాడు ఆయన, ఏడుగా. ఆయన కంటే 10 ఏళ్ల ముందు నుంచి మేము హైదరాబాద్లో ఉన్నాం. ఎన్ని స్కూల్స్ ఉన్నాయో మాకు తెలుసుగా. అబిట్స్ అనేటువంటిది ఎడ్యుకేషన్ హబ్. అది మెథడిస్టు, గ్రామర్, లిటిల్ ఫ్లవర్, అట్లనే గర్ల్స్ కోసం అయితే రోజరీ కాన్వెంట్, ఇట్లాంటి అన్ని కూడా మిషనరీ స్కూల్సే సికింద్రాబాద్లో కానీ హైదరాబాద్లో కానీ. అదే విధంగా గుంటూరులో కూడా ఉన్నాయిగా. ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ ఉందా? హాస్పిటల్స్ ఉన్నాయా? నువ్వు దేశం మొత్తం మీద చూసుకో, ఎక్కడికైనా కానీ ఉంటాయి. ఫీజులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. పిల్లల్ని కొట్టరు, బలవంత పెట్టరు. పిల్లలకు నువ్వు మధ్యాహ్నం పాటు క్యారియర్ తీసుకెళ్తే అక్కడ ఉండేటువంటి ప్రిన్సిపాల్ కానీ టీచర్ కానీ అది ఎలా ఉందని చెప్పి చూసి కానీ ఈవెన్ ఫుడ్ కూడా లోపలికి ఎలా చేసేవాడు కాదు. నేనే ప్రత్యక్ష సాక్షిని. హాస్పిటల్స్ కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు వెల్లూరు మెడికల్ కాలేజ్ ఉందనుకో, విఎంసీ అంటారు దాన్ని, వెల్లూరు మెడికల్ కాలేజ్. సీట్ రావాలంటే చాలా కష్టం. ఆ ఉద్దేశంతో పెట్టారు. విద్య, వైద్యము
మత ప్రచారం ఎంతవరకు జరిగింది అనే సంగతి వదిలేయి, దట్ ఇస్ సెకండరీ ఇష్యూ. ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా క్రిస్టియన్స్ ఒక 5 కోట్ల కంటే ఎక్కువ ఉండరు. కానీ ఈ విద్య ఆరోగ్యం అనే విషయం ఎప్పటి నుంచి ఉంది నీకు? ఆల్మోస్ట్ 100 సంవత్సరాల నుంచి ఉంది. ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ పెట్టి మోర్ దాన్ 100 years కదా. అలాంటి స్కూళ్ళల్లో పిల్లల్ని చదివించండి, ఏం తప్పలేదు. గవర్నమెంట్ స్కూల్స్ లో చదివించండి, ఏం తప్పలేదు. మరి గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం పెడితే ఇంగ్లీష్ మీడియం పెట్టడానికి వీల్లేడం అంటే ఎంత దరిద్రమైన విషయం, ఎంత దుర్మార్గమైన విషయం. అది కుట్ర కదా అసలు. అసలు ఆ పని ఎవడైనా చేస్తాడా? గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ఉంటే వద్దని వ్యతిరేకిస్తున్నటువంటి ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ స్కూల్స్ కాలేజెస్ లో మాత్రం ఇంగ్లీష్ మీడియాన్ని ఎంకరేజ్ చేస్తున్నారుగా. చిత్రం ఏంటంటే ఈ నారాయణ చైతన్య స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ ఎస్పెషల్లీ స్కూల్స్ లో కేవలం ఇంగ్లీష్ మీడియమే ఉంటుంది, తెలుగు మీడియం ఉండదు. మరి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మరి ఆ పని ఎందుకు చేయలేదు? గవర్నమెంట్ స్కూల్స్ లోనేమో తెలుగు మీడియం ఉండాలి, ఇంగ్లీష్ మీడియం వద్దని అనే అంటాడు. మరి ప్రైవేట్ స్కూల్స్ లో ఎందుకు పెట్టించావు? ప్రైవేట్ స్కూల్స్ లో కూడా అదే చెప్పాలి కదా. ఏమంటే నారాయణ గారు మీరు ఇంగ్లీష్ మీడియం పెట్టకూడదు, తెలుగు మీడియమే పెట్టాలని చెప్పి ఎందుకు అనలేదు? ఈయన కొడుకు, ఈయన మనవడు వీళ్ళందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్ళాలి, మేము చాలా గొప్పవాళ్ళం అని చెప్పి డబ్బా కొట్టుకోవాలి. మరి ఈయన సంగతి ఏంది? చంద్రబాబు నాయుడు సంగతి? ఈయనకి 2 ఎకరాల పొలం ఉంది, మనకెడో ఎఫిడవిట్లోనే ఎక్కడో డిక్లేర్ చేసినట్టున్నాడు 900 కోట్ల రూపాయలు ఆస్తిని. ఏడ నుంచి వచ్చింది ఆయనకి? వాళ్ళ అమ్మగారేమో పాపం పచ్చళ్ళు పెట్టి ఈయన ఎంఏ దాకా చదివించింది. సరే పిహెచ్డీ చేసాడో లేదో మనకు తెలియదు. ఇప్పుడు 900 కోట్లకి అధిపతి, దేశంలో రిచెస్ట్ చీఫ్ మినిస్టర్. మరి ఈయన కొడుకు చదువుకుంది ఎక్కడ? ఇంగ్లీష్ మీడియమేగా. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో కదా చదువుకున్నాడు. మరి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళు మరి మన చిన్నబాబుకు సీట్ అట్టిచ్చారో నాకైతే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఆయన మాట్లాడే పద్ధతి, సంఘ సమాచారం చూస్తే ఆయనకి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో సీట్ రాదు. స్టాన్ఫోర్డ్, MIT ఇట్లాంటి యూనివర్సిటీస్లో ఇలాంటి వాళ్ళు సీట్ రావు. అని ఏం చేస్తారంటే ప్రజలు కూడా తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నా, సమయ సందర్భం వచ్చింది కాబట్టి. దేశ ప్రధానులు, ప్రెసిడెంట్స్, ఇలాంటి ముఖ్యమంత్రులు, ప్రామినెంట్ గా ఉండేటువంటి పర్సన్స్ అంటే మన డాక్టర్ మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు, జయరాం రమేష్ లాంటి వాళ్ళు, మన జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు, కొంతమంది అనుకో, ఇలాంటి ప్రామినెంట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఎస్పెషల్లీ దేశాలకు సంబంధించిన ప్రధానమంత్రులు, రాజులు, ప్రెసిడెంట్స్ పిల్లలకి ఒక 2 సీట్లు అట్టి పెడతారు వాళ్ళు. ఈ MITలో కానీ, స్టాన్ఫోర్డ్లో కానీ, హార్వర్డ్లో కానీ. వాళ్ళకి ఏంటంటే భారతదేశానికి సంబంధించిన ప్రధానమంత్రి మనవడు మా యూనివర్సిటీలో చదువుకుంటున్నాడని చెప్పుకోవాలి వాళ్ళు. అదొక ప్రిస్టేజ్ అనమాట వాళ్ళకి. వీళ్ళకి కూడా నా యూనివర్సిటీలో చదువుకోవచ్చు. వాళ్ళకి ఎగ్జామినేషన్ సిస్టమ్ మనకున్నట్టు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇవన్నీ ఉంటాయి, ప్లస్ ఇంటర్వ్యూస్ అవన్నీ ఉంటాయి. ఇంటర్వ్యూస్లో ఏంటంటే ఇవన్నీ చూస్తారు. ఎక్కడి నుంచి వచ్చాడు, వీడి యాటిట్యూడ్ ఎట్లా ఉంది, వీడికి క్రిమినల్ నేచర్ ఉందా, గట్టిగా నిలబడేటువంటి వాడేనా, కాన్స్టెంట్ గా ఉంటాడా, అటు ఇటు ఊగిసలాడేటువంటి వాడా, ఇవన్నీ కూడా చూస్తారు వాళ్ళు. కానీ మనలాంటి వాళ్ళకైతే, కానీ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళకి హార్వర్డ్ కదా చదివాడు, మధ్యలో డిస్కంటిన్యూ చేసి కదా వచ్చాడు. అలాంటి వాళ్ళకైతే ఏంటంటే ఇవన్నీ ఏం చూడరు, తీసేసుకుంటారు, అడ్మిషన్ ఇస్తారు. అలాంటి వాళ్ళకి 1 సీటో 2 సీట్లో ఉంటది. ఆ కోటాలో మన ఈ చిన్నబాబు రేట పుస్తకానికి వచ్చింది. లేకపోతే చిన్నబాబుకి అందులో సీట్ యాడ్ అవుతుంది. అరే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు క్లర్కల్ ఉద్యోగానికి కూడా రిటర్న్ టెస్ట్ పెడతారుగా. ఆ రిటర్న్ టెస్ట్ లో కూడా కనుక రాశాడంటే ఇంకా ఆ క్లర్క్ ఉద్యోగం కూడా రాదు. లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, అతను తెలివితేటలేదో మనకు తెలుసు కదా. ఉన్న విషయాన్ని ఉన్నట్టు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆయన భార్య బ్రాహ్మణి ఉంది, షీఈ్ అన్ ఎక్సలెంట్ గర్ల్. మనుషుల్ని రిసీవ్ చేసుకోవడం కానీ, మాట్లాడటం కానీ, ఆ మంచి మర్యాద టోటల్లీ డిఫరెంట్. ఆ అమ్మాయికి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది అంటే నేను నమ్ముతా. ఆ అమ్మాయికి ఆ కెపాసిటీ, క్యాపబిలిటీ ఉంది. కానీ మన చిన్నబాబుకు లేదు. మరి ఇద్దరు భార్యాభర్తలేగా, ప్రజలకు ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నేను. మరి ఆ అమ్మాయిని అలా ఎందుకు అంటున్నాను, ఈయన ఇలా ఎందుకు అంటున్నానంటే ఇతని నేచర్ అది. అట్లా 1, 2 సీట్లు అట్టు పెడతారు కాబట్టి వీళ్ళకి ఆ సీట్స్ లో వాళ్ళకి కాలేజెస్ సీట్స్ వస్తాయి. ఇంగ్లీషు భాష అయితే వచ్చి ఉండాలిగా. ఇప్పుడు ఇంతకుముందు మనకి ఇండియా నుంచి అమెరికాకి డాక్టర్లు కనుక వెళ్ళాలంటే ECFMG అనే ఎగ్జామ్ పెట్టేవాడు. ఇండియా నుంచి బాగా ఎక్కువ వస్తున్నారని మన ఇండియాలో ఉండేటువంటి బాంబే, ఢిల్లీలో ఉన్నటువంటి సెంటర్ని కూడా తీసేసి, అంటే నేనేం చెప్తుంది 46, 47 సంవత్సరాలు కావాలని చెప్తున్నా, తీసేసి ఏం చేశారంటే ఇస్లామాబాద్ లో, కరాచీలో పెట్టారు ఆ ఎగ్జామ్ సెంటర్. అక్కడ కూడా వెళ్ళి మన వాడు రాసి అమెరికా వెళ్ళారు. ఇది దీని తర్వాత లాభనేదరా బాబు అని అక్కడ కూడా తీసేస్తే కౌలాలంపూర్ లో పెట్టారు. కౌలాలంపూర్ కూడా వెళ్ళి ఎగ్జామినేషన్ రాశారు. విచిత్రం ఏంటో తెలిసిన, మినిమం 75% రావాలి నీకు అక్కడ.